Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్లో ఈ అసంతృప్తి దేనికి సంకేతం? అధికారంలోకి రాకముందు రాజకీయంగా యాక్టివ్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత కొంత స్లో అయినట్లే కనిపిస్తోంది. పాలనపై దృష్టి పెట్టడంతోనే రాజకీయాలకు విమర్శలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ఆయనలో తెలియని అసంతృప్తి ఏదో ఉందని పవన్ కళ్యాణ్ను దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్నారు. తాము ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో అది నెరవేర్చలేకపోతున్నామన్న బాధ ఆయనలో కనిపిస్తుందంటున్నారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టినా ప్రజలు పట్టించుకోరు. జగన్ చేసిన అప్పుల వల్లనే తాము సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని చెప్పినా రాజధాని అమరావతికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని జనం ప్రశ్నించే అవకాశం ఉందని ఆయన మౌనంగానే ఉంటున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుతో కలిసి అనేక బహిరంగ సభలు, రోడ్ షోలలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను యాజ్ ఇట్ ఈజ్గా పవన్ కళ్యాణ్ కూడా జనం ముందుంచారు. చంద్రబాబు మాటలపై నమ్మకం లేకపోయినా ఒక వర్గం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్పై ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మాట తప్పరని భావించి కలిసికట్టుగా ఉండి కూటమి పార్టీల విజయానికి తోడ్పడ్డారు. ఇక కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా పవన్ భాగస్వామ్యం ఉండడంతో ఆయన మరింత చిరాకు పడుతున్నట్లు తెలిసింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పవన్తో పాటు నాగబాబు కూడా పాల్గొన్నారు. ఇక్కడ బీజేపీ తెలివిగా వ్యవహరించింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఉన్న దానికి తాము దూరం అన్నట్లు వ్యవహరించింది. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అలా కాదు. చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తారని భావించారు. అందుకే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఖజానా ఖాళీ అని చెప్పి హామీల అమలులో ఆలస్యం పవన్ కళ్యాణ్కు కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు. తాను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాననే బాధ ఆయనలో కనిపిస్తోందని జనసేన ముఖ్య నేత ఒకరు తెలిపారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యం అమరావతి, పోలవరం కావడంతో తాను ఎప్పుడు కలిసినా విడతల వారీగా హామీలను అమలు చేద్దామని పవన్ కళ్యాణ్ వద్ద చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. అధికారాన్ని చేపట్టిన తరువాత పవన్ కళ్యాణ్ కూడా మిగిలిన రాజకీయ నేతల్లాగా మారిపోయారని ప్రజలు భావించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ మదన పడుతున్నారని చెబుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ నిధులు సహకరించకపోవడంతో ఆయన బాధపడడం మినహా చేసేదేమీ లేదన్న కామెంట్స్ గాజు గ్లాస్ పార్టీ నుంచి వినపడుతున్నాయి.